హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నిజమంట్లండి. ఈరోజు మరిన్ని కిచెన్ టిప్స్తో నేను మీ ముందుకు వచ్చేసాను. ఈ కిచెన్ టిప్సే కాకుండా టైం సేవింగ్ కిచెన్ టిప్స్ అండ్ దీంతో పాటు మనం ఏంటంటే వంట మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఎంత చక్కగా మనం క్లీన్ చేసుకోవాలి, ఇంత కూడా జిడ్డు లేకుండా అనేది కూడా చూసేద్దాం. ఈ టిప్ వచ్చేసి ఏంటంటే ఇంట్లో మనకి డైలీ యూజ్ అయ్యే టిప్ అనమాట. మోస్ట్ యూస్ఫుల్ అయిన టిప్. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, బిస్కెట్స్ అయినా రస్క్ అయినా ఏ బిస్కెట్స్ అయినా మనం ప్యాకెట్ నుంచి ఓపెన్ చేసిన వెంటనే అలా అని బయట పెట్టేస్తూ ఉంటాం. చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అయితే మరీ దారుణం అండి. అలా మనం ఎంత కంటైనర్లో పెట్టినా వాళ్ళు బయట పెట్టేస్తుంటారు. ఇంకోటి ఏంటంటే మెత్తపడిపోతుంటాయి. అలాంటప్పుడు నేను చెప్పే ఈ చిన్న టిప్ ఫాలో అయిపోతే చాలు. ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ బుక్స్ చూసారు కదా, లాస్ట్ ఇయర్ బుక్స్ అనమాట. వేస్ట్ పోకుండా నేనేం చేస్తున్నానంటే వీటి పేపర్స్ తీసుకున్నాను. 2 పేపర్స్ తీసుకొని ఈ విధంగా కంటైనర్ మీద కవర్ చేసేసి మనం ఈ లిడ్ని కవర్ చేసేయాలి. ఈ విధంగా చేసేసామనుకోండి, మనకి బిస్కెట్స్ క్రిస్పీగా ఉంటాయి, అస్సలు మెత్తపడిపోకుండా ఉంటాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటో చూసేద్దాం. ఇక్కడ వెల్లుల్లి చూసారు కదా, వెల్లుల్లి ఇంట్లో అయిపోయిన వెంటనే మనం రైతు బజార్కైనా లేకపోతే గ్రాసరీ షాప్కైనా వెళ్ళి మనం తీసుకుని వస్తుంటాం. పైన మనకి తెలియకుండానే సర్లే ఎండిపోయింది కదా అనేసి అలా తీసుకుంటామా, లోపల చూస్తే ఈ విధంగా పచ్చిగా ఉంటాయి అన్నమాట. మాయిశ్చర్ ఎక్కువగా ఉంటుంది, అంటే పచ్చి పచ్చిగా ఉన్నాయి. వాళ్ళు తీసుకుని వచ్చేసి అప్పుడే మనకి అమ్మేస్తుంటారు. అలాంటప్పుడు మనకు తెలియకుండా తీసుకుంటే పక్కన పెట్టేస్తాం కదా, అలాంటప్పుడు ఈ విధంగా ఫంగస్ అనేది వచ్చేస్తుంది బ్లాక్ కలర్లో. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ విధంగా సపరేట్ చేసేసిన తర్వాత ఎండలో 2 to 3 days పెట్టేస్తే చాలండి. ఫంగస్ అనేది అస్సలు రాదు. దీంతో పాటు ఏం చేయాలంటే మనం యూజ్ చేసుకునేటప్పుడు కొంచెం క్లీన్ చేసి యూజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ టిప్ ఏంటో చూసేద్దామా. ఈ రోజుల్లో ఉన్న పెద్ద సమస్య ఏంటంటే జుట్టు ఊడిపోవటం. చాలామందికి ఈ సమస్య మాత్రం ప్రతి ఇంట్లో ఉండి ఉంటుంది కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే ఈ చిన్న టిప్ పాటిస్తే చాలు, మీకు జుట్టు ఒత్తుగా వస్తుందన్నమాట. అండ్ జుట్టు రీగ్రోత్ అవుతుంది. దీంతో పాటు షైనీగా కూడా వస్తాయన్నమాట మన హెయిర్ వచ్చేసి. ఏం లేదండి, సింపుల్గా ఈ పారాచూట్ ఆయిల్ తీసుకొని ఇందులో ఆమండ్ ఆయిల్ ఇక్కడ కనిపిస్తుంది కదా, బాదం నూనె ఇందులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి నేను తీసుకున్న బాదం ఆయిల్ వచ్చేసి కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట. మీకు ఆన్లైన్లో దొరుకుతుంది, బయట నుంచి కూడా మీరు తెచ్చుకోవచ్చు. ఈ ఆయిల్ని ఇందులో యాడ్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఒక బౌల్లో వేడి వాటర్ని తీసుకొని అందులో దీన్ని ఏం చేయాలంటే కొంచెం మనకి గోరువెచ్చగా వచ్చేంత వరకు మనం వేడి చేసుకోవాలన్నమాట. అంటే వేడి చేయాల్సిన అవసరం లేదండి, ఆ వేడి నీళ్ళలో పెట్టేస్తే చాలు. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే ఈ ఆయిల్ని మన హెయిర్ స్కాల్ప్కి అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత మసాజ్ చేయాలండి. ఇది మాత్రం మర్చిపోవద్దు. 5 to 10 minutes వరకు మసాజ్ చేసిన తర్వాత హెడ్ బాత్ చేశారనుకోండి, మీకు 1 weekలో ఖచ్చితంగా రిజల్ట్ అనేది కనిపిస్తుంది. సో ఇది మీరు మాత్రం తప్పకుండా చేయండి. ఇంకొక మోస్ట్ యూస్ఫుల్ టిప్ ఏంటంటే సాల్ట్ కంటైనర్ చిన్నది నేను తీసుకున్నాను. ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో డైలీ యూస్ చేస్తారు. డైనింగ్ టేబుల్ మీద పెట్టి మనం యూస్ చేస్తుంటాం కదా. సో ఇలాంటి డబ్బాలు ఏంటంటే మనం సాల్ట్ వేసి పెట్టినప్పుడు మాయిశ్చర్ ఎక్కువగా వచ్చేస్తుంటుంది. అలాంటప్పుడు ఏంటంటే ఆ హోల్స్ నుంచి మనకి ఆ సాల్ట్ అనేది అస్సలు బయటికి రాదు. లోపల ఓపెన్ చేసి చూసిన మనకి వాటర్ డ్రాప్స్ అనేవి కనిపిస్తాయి. ఈసారి మీరు తప్పకుండా వాచ్ చేయండి. ఈ చిన్న సాల్ట్ కంటైనర్లోకి కొంచెం నేను సాల్ట్ తీసుకున్నాను. సాల్ట్ తీసుకున్న తర్వాత బాస్మతి రైస్ తీసుకున్నాను. ఈ బాస్మతి రైసే కాకుండా మీరు నార్మల్ రైస్ను కూడా యూజ్ చేయొచ్చు. ఈ బాస్మతి రైస్ ఎందుకంటారా, ఇదేంటంటే పొడుగ్గా సన్నగా ఉంటాయి కాబట్టి ఈ రైస్ వచ్చేసి నేను దీంట్లో యాడ్ చేస్తున్నాను. దీనికైతే మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుందండి. సాల్ట్ డబ్బాలో ఉన్న ఎక్స్ట్రా మాయిశ్చర్ని తీసేస్తుంది అనమాట రైస్ని యాడ్ చేస్తే. సో మీరు ఈసారి బాస్మతి రైస్ని ఒక్కసారి యాడ్ చేసి చూడండి, మీకు తప్పకుండా రిజల్ట్ కనిపిస్తుంది. ఇంకొక మోస్ట్ యూస్ఫుల్ టిప్ ఏంటంటే మనం కిచెన్లో వంట మొత్తం ఫినిష్ చేసేసిన తర్వాత క్లీన్ చేసుకుందాం అనుకుంటాం. అలాంటప్పుడు ఏంటంటే ఏదేదో డైలీ ఆ లిక్విడ్స్ అని ఈ లిక్విడ్స్ అని లేకపోతే సోప్స్ అని యూస్ చేస్తుంటాం. కొంచెం మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది. మనం క్లీన్ చేసుకున్న జిడ్డు మాత్రం అస్సలు పోదు. అలాంటప్పుడు ఏం చేయాలంటే విమ్ సోప్ ఉంది కదా, దీన్ని ఏం చేయాలంటే చిన్నగా ఇక్కడ ఈ విధంగా పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ప్రిపేర్ చేసిన తర్వాత ఇక్కడ సొల్యూషన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సొల్యూషన్లు ఏంటంటే వాటర్ని కాస్త ఎక్కువగా యాడ్ చేసుకొని ఈ సొల్యూషన్ ఏం చేయాలంటే ఒక చిన్న బాటిల్లోకి నేను తీసేస్తున్నాను. మనం ఎప్పుడు క్లీన్ చేసుకోవాలనుకున్నా జస్ట్ కొంచెం ఈ లిక్విడ్ వేస్తే చాలండి, ఈజీగా క్లీన్ అయిపోతుంది. అండ్ దీంతోపాటు ఇంకొకటి యాడ్ చేయాలి. అది యాడ్ చేయడం వల్ల ఏంటంటే జిడ్డు అనేది అస్సలు లేకుండా చేస్తుంది అండ్ మంచి సువాసన అనేది వస్తుంది కిచెన్లోకి. ఈ లిక్విడ్ని ఈ బాటిల్లోకి తీసేసాను. ఈ బాటిల్ వచ్చేసి మౌత్ వాష్ చేసే బాటిల్. సో వేస్ట్ పోకుండా నేను ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట. మనం వంట చేసేసిన తర్వాత కిచెన్ ప్లాట్ఫామ్ జిడ్డుగా కనిపిస్తుంది కదా. సో దాని మీద కొంచెం విమ్ లిక్విడ్ని వేసేసి దీంట్లోనే కొంచెం ఇక్కడ కోల్గేట్ ఉంటుంది కదా, కోల్గేట్ని యాడ్ చేయాలి. ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత దీన్ని క్లీన్ చేసేసుకున్నాం అనుకోండి, మంచి సువాసన అనేది వస్తుంది. జిడ్డు మాత్రం కొంచెం కూడా ఉండదండి, అస్సలు ఉండదు. మీకు కిచెన్ మాత్రం ప్లాట్ఫామ్ తలతలా మెరిసిపోతుంది. ఈసారి మీరు క్లీన్ చేసేటప్పుడు కొంచెం కోల్గేట్ని యాడ్ చేసి మీరు క్లీన్ చేసి చూడండి, మీకు డిఫరెన్స్ అనేది తప్పకుండా తెలుస్తుంది. ఇక్కడ వైపర్తో నేను ఈ విధంగా వాటర్ మొత్తాన్ని లాగేస్తున్నాను. లాగేసిన తర్వాత కొంచెం క్లాత్తో క్లీన్ చేసుకుంటే చాలు, తలతలా మెరిసిపోతుంది, మంచి సువాసన వస్తుంది. అండ్ గ్యాస్ స్టవ్ని కూడా ఇదే విధంగా మీరు క్లీన్ చేసుకోవచ్చు.
సో ఫ్రెండ్స్, మరి మర్చిపోకుండా నేనైతే ఇక్కడ మీకు షేర్ చేసినటువంటి ఈ వీడియోలో మీకు ఏ టిప్ బాగా నచ్చిందో ప్లీజ్ నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ ఈ వీడియో నచ్చినట్లయితే ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ అండి.